చల్లగా. కుంభావ సరస్వతీ స్వరూపం తన గానామృతంలో దిగ్దిగంతాలను ఓలలాడించిన మధుర గంభీర గాత్రం. ఈ మహాగాయకుడు పుట్టిందిక్కడే, కృష్ణా జిల్లా గుడివాడ తాలూకాలోని చౌటపల్లిలో. ఈ కోనేటిలోనే తన గొంతు సవరించుకున్నారు. ఈ దేవాలయంలోనే స్వరార్చన చేశారు. ఇక్కడి మట్టిని తన పాటతో పవిత్రం చేశారు. ఇక్కడి ప్రజల జోతలందుకున్నారు. ఈ కళాశాలలోనే సంగీత విద్యను అభ్యసించారు. గాన కళా జ్యోతులను వెలిగించి తన పాటల కాంతిని ప్రపంచానికి పంచారు. తెలుగు పాట స్థాయిని హిమవన్నగాల ఎత్తుకు పెంచారు. ఆ అజరామర గాయకుడికి ఇదే మా అభిమాన నీరాజనం. ఈటీవీ సగర్వ సమర్పణ పాడుతా తీయగా ఎక్సోడి షైన్ వారు సమర్పిస్తున్నది, పవర్డ్ బై ఆర్కేస్ గ్రాండ్ షాపింగ్ మాల్. ఇది పోటీ సంచిక కాదు. ఘంటసాల గారి సంగీత విద్య అభ్యసించినటువంటి విజయనగరం సంగీత కళాశాలలో అమరగాయకులు ఘంటసాల వారి చిత్రపటం ముందు శ్రీ బిఏ నారాయణ గారి జ్యోతిని వెలిగించారు. అదే జ్యోతిని శ్రీ కేబీకే మోహన్ రాజు గారు, కాకినాడ శివప్రసాద్, నెల్లూరు శ్రీనివాసులు గారు కలిసి లోనికి తీసుకువచ్చి అందించారు నాకు. ఘంటసాల వారి జన్మస్థలం చౌటపల్లిలోని వారి స్వగృహ ప్రాంగణం నుండి పవిత్రమైన మట్టిని చిరంజీవి సాందీప్ గ్రహించి ఆ అబ్బాయి ఇక్కడికి తీసుకొచ్చారు. ఆ జ్యోతిని, ఆ మట్టిని మాస్టర్ ముందుంచి ఈ 4వ జనరేషన్ కూడా ప్రణమిల్లారు ఘంటసాల వారి ముందు. కృష్ణా జిల్లా గుడివాడ తాలూకాలోని చౌటపల్లి 1922 డిసెంబర్ 4వ తేదీన శ్రీ ఘంటసాల సూరయ్య, శ్రీమతి రత్తమ్మ దంపతుల కడుపున ఓ గాన కళాజ్యోతి ఉదయించింది. కారణజన్ముడైన ఆ బిడ్డకు తమ ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వరుని పేరు పెట్టుకుని మురిసిపోయారు ఆ దంపతులు. తండ్రి సూరయ్య గారు చౌటపల్లిలోని ఆంజనేయ స్వామి కోవెలలో అర్చకులు, మృదంగ వాదనలో నిపుణులు. మృదంగం వీపును కట్టుకుని బాలఘంటసాలను భుజం మీద ఎక్కించుకుని దేవాలయ ప్రాంగణంలోనూ కోనేటి ఒడ్డున ఊరిలో ఎక్కడ భగవత్ సంకీర్తనలు జరిగినా అక్కడ తాను మృదంగం వాయిస్తూ కొడుకు చేత నృత్యం చేయించేవారు. ఆ బాలభరతుని దురదృష్టం అతని 11వ ఏట తండ్రి సూరయ్య గారు పరమపదించారు. నాదోపాసన చేసి సంగీత విద్యలో తరించు అని కన్న తండ్రి చెప్పిన తుది పలుకులు ఆ చిన్నారి మనసులో బలంగా నాటుకుపోయాయి. విద్యకు స్వస్తి చెప్పాడు. సంగీత శిక్షణ కోసం 1-2 విఫల ప్రయత్నాలు చేశాడు. చివరికి చేతి వేలుకున్న ఉంగరాన్ని విక్రయించి ఆనాటి ఏకైక సంగీత కళాశాలలో చేరాలన్న గంపెడాశతో విజయనగరం చేరుకున్నాడు. అనుకున్న లక్ష్యం కోసం అష్టకష్టాలు పడ్డాడు. చివరికి శారదాంబ కరుణించింది. గురువుగారు పట్రాయన సీతారామశాస్త్రి గారి వాత్సల్యంతో, ద్వారం వెంకటస్వామి నాయుడు గారి ఆశీస్సులతో సంగీత కళాశాలలో గాత్ర సంగీతంలో విద్యార్థిగా చేరాడు. తన విద్యతో వినయంతో హరికథా పితామహులు శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాస్ గారి మెచ్చులందుకున్నాడు. సహాధ్యాయుల మన్ననలు పొందాడు. 6 సంవత్సరాల కఠోర పరిశ్రమ ఫలంగా విద్వాన్ పట్టా పుచ్చుకున్నాడు. సంగీత విద్యా పట్టభద్రులై తిరిగి చౌటపల్లి చేరుకున్న మన ఘంటసాల క్విట్ ఇండియా ఉద్యమానికి ఆకర్షితులై 18 మాసాల పాటు జైలు శిక్ష అనుభవించారు. ఆ తర్వాత సావిత్రమ్మ గారితో కలిసొచ్చిన వివాహం ఆయన జీవితాన్ని మరో మలుపు తిప్పింది. సముద్రాల రాఘవాచార్యుల వారి ప్రోత్సాహంతో మద్రాసు చేరుకున్నారు.
ఆకాశవాణిలో తొలి కచేరీ చేశారు. నాగయ్య గారి చలవతో సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేస్తూ బృందగానాల్లో పాల్గొనే ఘంటసాల మాస్టారని స్వర్గసీమ స్వాగతించింది. నాగయ్య గారి స్వరకల్పనలో భానుమతి గారితో కలిసి తొలిపాటను పాడిన మాస్టారు మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు. గాయకుడిగా, స్వరకర్తగా అనతి కాలంలోనే అగ్రస్థాయికి చేరుకున్నారు. విజయ సంస్థతో 50,000 రూపాయలకు ఒప్పందం, షావుకారు చిత్ర ఘన విజయం, సంతాన సౌభాగ్యం, నూతన గృహప్రవేశం, పద్మశ్రీ పురస్కారం, సినీ జీవిత రజతోత్సవం, అమెరికా యానం, భగవద్గీత గానం, ఆస్థాన విద్వాంసునిగా తిరుమల తిరుపతి దేవస్థానంలో నియామకం, ఇలా ఎన్నో విజయాలు. వాటి పక్కనే ఒడిదుడుకులు కూడా. చిత్ర నిర్మాణంలో ఆర్థిక నష్టం, కృంగదీసిన నాగయ్య గారి మరణం, క్షీణించిన ఆరోగ్యం, వికటించిన చిత్తూరు వైద్యం, మరో 10 కాలాల పాటు కంచులో మోగాల్సిన కంఠం మూగబోయింది. 1974 ఫిబ్రవరి 11వ తారీఖున మాస్టారి ప్రాణజ్యోతి ఆరిపోయింది. కానీ ఆయన గానజ్యోతి మాత్రం ఇప్పటికీ జ్వాజ్వల్యమానంగా ప్రకాశిస్తూనే ఉంది, ఎప్పటికీ ప్రకాశిస్తూనే ఉంటుంది. మన ఘంటసాల మాస్టారిది ఈ ధరిత్రిని కరిగించిన మధుర గానం. ఆయన స్వర జీవితం ఏ చరిత్ర రాయలేని మహా సంగీత కావ్యం. పాటకు పనికిరాదన్న గాత్రమే తెలుగు పాటకు ప్రాణమైంది. ఆ పాటలో యావత్ సంగీత ప్రపంచం లీనమైంది. ఓ మహాగాయిక, ఇప్పటికీ ఎప్పటికీ నీ గళములోనున్న నెత్తావి మాధురులు మా హృదయ భారమును మరపింపజేయు. ఆ అమరగాయకునికి ఇదే నా భక్త్యంజలి. రేపు వారి 90వ జన్మదినం. ఆ పుణ్యదినాన్ని పురస్కరించుకొని ఆయన పాటలతో రూపుదిద్దుకోనున్న ఓ ప్రత్యేక సంచికకు ఆత్మీయ అతిథిగా విచ్చేసిన మాస్టారి వారసులు, ప్రముఖ గాత్రదాన కళాకారులు చిరంజీవి ఘంటసాల రత్నకుమార్ని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు, పాడుతా తీయగా చల్లగా పసిపాపలా నిదరపో తల్లిగా, బంగారు తల్లిగా, పాడుతా తీయగా చల్లగా. చిరంజీవి రత్నకుమార్ అక్కడ మాస్టారి విగ్రహం మీద ఉంచుతున్నది. వేదిక మీద కచేరీలు చేస్తున్నప్పుడు ఆయన వేసుకున్నటువంటి జుబ్బా, ఆయన కళ్ళజోడు, జపాన్ నుంచి వచ్చినటువంటి ఆయన అభిమానులు ఆయనకి ఇచ్చినటువంటి అప్పటి పార్కర్ పెన్, దాని మీద ఆయన పేరు కూడా ఉన్నది. అది ఆయన పేరున భారత ప్రభుత్వం వారు ముద్రించినటువంటి తపాలా బిళ్ళ. ఆ చెప్పులు మనవాడికి ఎంత ఇష్టం అంటే, చిన్నప్పుడు ఆడుకోవడానికి, ఫుట్బాల్ ఆడుకోవడానికి వెళ్తూ నాన్న చెప్పులు వేసుకొని పారిపోయేవాడు. ఆయన బయటకు వెళ్ళడానికి వెతికి చివరే వాడిని ఎక్కడున్నాడో వెతికి పట్టుకొని ఆ చెప్పులు తీసుకురండి రా అన్నాడు. ఆ చెప్పులను అతి భద్రంగా దాచిపెట్టాడు. ఇవాళ దీని విలువ ఏమిటో ఎవరికి తెలియదు. పాట ఉన్నంత వరకు, మాట ఉన్నంత వరకు ఘంటసాల చిరంజీవి రత్నకుమార్ ఒక డబ్బింగ్ కళాకారుడిగా ఈ మధ్యనే 8.5 గంటలు నిర్విరామంగా డబ్బింగ్ చెప్పి ఒక గిన్నెస్ రికార్డును నెలకొల్పాడు. కొన్ని వందల మంది కళాకారులకి గాత్రదానం చేశాడు, నటించాడు, నిర్మాతగా ఉన్నాడు, రచయితగా ఎన్నో అనువాద చిత్రాలకి సంభాషణలు రాశాడు. వెరసి ఘంటసాల గారి ఇంట్లో పుట్టిన ముత్యం ఘంటసాల రత్నకుమార్. వేదిక మీద ఉన్నటువంటి సరస్వతీ పుత్రులకు, నా ముందు ఆసీనులైనటువంటి రసజ్ఞులైన ప్రేక్షక మహాశయులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నాన్నగారి 90వ జయంతిని పురస్కరించుకుని మా అన్నగారు
శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, అందులో నన్ను కూడా ఒక భాగస్వామిని చేయడం నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. భౌతికంగా నాన్నగారు మనల్ని వదిలి దాదాపు 38 సంవత్సరాలు అవుతున్నా వారి పట్ల ఉన్న అవ్యాజమైన అజరామరమైన ప్రేమని వారి కుటుంబ సభ్యులమైన మా పైన కూడా చూపిస్తున్న అశేష ఆంధ్ర మహాప్రజలకు మా కుటుంబం తరఫున శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఓ నాన్నా, నీ మనసే వెన్నా అమృతము కన్నా అది ఎంతో మిన్నా. ఓ నాన్నా, ఓ నాన్నా, ఓ నాన్నా, నీ మనసే వెన్నా అమృతము కన్నా అది ఎంతో మిన్నా. ఓ నాన్నా, ఓ నా. ఉన్ననాడు ఏమి దాచుకున్నావు, లేని నాడు చేయి చాచనన్నావు. ఉన్ననాడు ఏమి దాచుకున్నావు, ఏని నాడు చేయి చాచనన్నావు. నీ రాజగుణమే మామూల ధనము, నీ రాజగుణమే మామూల ధనము. నీవే మా పాలి దైవము. ఓ నాన్నా, నీ మనసే వెన్నా అమృతము కన్నా అది ఎంతో మిన్నా. ఓ నాన్నా, ఓ నాన్నా. వాళ్ళ ప్రజ్ఞాపాఠవాలని భక్తితో రంగరించి ఘంటసాల మాస్టారు ఆయన స్వర సంయోజనం చేసిన పాటలు కానివ్వండి, ఆయన పాడిన పాటలు కానివ్వండి, ఎంపిక చేసుకున్న చిరంజీవులందరూ కూడా పాడుతున్నారు. మొట్టమొదటి గాయకుడు మన ముందరికి వస్తున్నారు. మరొక పర్యాయం అతనికి కూడా మీ ఆశీస్సులు. శరత్ సంతోష్, స్వాగతం. అదృష్టవంతులు మీరందరూ కూడాను. ఇవాళ అందరూ కూడా ఆ అఖండ జ్యోతికి మీరు ఆజ్యాలయ్యారు. శరత్ సంతోష్ ఎంపిక చేసుకున్న పాట సంగీతం గానం ఘంటసాల మాస్టారు, సీనియర్ సముద్రాల రచన షావుకారు సినిమా నుంచి ఏమననే చిన్నారి ఏమననే. ఈ చిన్నారి కోయిల గళం విప్పుతోంది. మరొక పర్యాయం మీ ఆశీపూర్వక కరతాళ ధ్వనులు. ఏమననే చిన్నారి ఏమననే, ఏమననే వన్నెల సిగపువ్వా కను సన్నలలో భావమేమి. వన్నెల సిగపువ్వా కను సన్నలలో భావమేమి. ఏమననే, ఏమననే ఆమని కోయిల
పాటలా గోములు చిలికించు వలపు కిన్నెరా తానేమని రవళించనే ఏమనెనే చిన్నారి ఏమనెనే ఏమనెనే వనరుగా చనువైన నెనరుగా పలుకే బంగారమై కులుకే సింగారమై మావాడ రాచిలుక మౌన మౌనముగా ఏమనెనే చిన్నారి ఏమనెనే వన్నెల సిగపువ్వా కనుసన్నలలో భావమేమి వన్నెల సిగపువ్వా కనుసన్నలలో భావమేమి ఏమనెనే ఏమనెనే చిన్నారి ఏమనెనే ధన్యవాదాలు. విజయ సంస్థలో వచ్చినటువంటి మొట్టమొదటి సినిమా షావుకార్. అంతేకాకుండా ఈ పాట నందమూరి తారక రామారావు గారికి ఘంటసాల గారు పాడిన మొట్టమొదటి పాట కూడా. ఆ రోజుల్లోనే గజల్ ప్రక్రియతో ప్రారంభమైనటువంటి ఈ పాట చూశారంటే కూడా ఎక్కడ తాళాన్ని మధ్యలో కట్ చేయడం, కేవలం ఒక హెమండ్ ఆర్గన్ సపోర్ట్, వేణుగారు ప్రముఖ సంగీత దర్శకులు మాస్టర్ వేణుగారు హెమండ్ ఆర్గన్ వాయిస్తే ఎక్కువగా ఒక వీణ, ఒక క్లారినెట్, ఒక ఫ్లూట్ మాత్రం ఉంటుంది, ఒక తబలా ఉంటుంది ఈ పాటలో. సినిమాలో కూడా చాలా ఆర్ద్రంగా ఉంటుంది. ఏమనెనే ఏమనెనే చిన్నారి ఏమనెనే ఏమనెనే వన్నెల సిగపువ్వా కనుసన్నలలో భావమేమి వన్నెల సిగపువ్వా కనుసన్నలలో భావమేమి ఏమనెనే ఏమనెనే గొంతులో ఒక ఆర్ద్రత, మనకి తెలియకుండానే ఒక అనుభవించి పాడుతున్నాడు ఆ అబ్బాయి. అతనికి కూడా నాన్నగారి ఆశీస్సులు మెండుగా ఉంటాయని, భవిష్యత్తులో మంచి గాయకుడిగా కావాలని కూడా కోరుకుంటున్నాను. మావాడ రాచిలుక మౌన మౌనముగా, మావాడ రాచిలుక మౌన మౌనంగా ఎదుగని కూడా అర్థం చేసుకోవచ్చు. అదే అతని తమ్ముడు చెప్పింది నీకు. శుభం భూయాత్.